మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే కొన్ని వేల మందికి ఆయన ఆర్థిక సాయం అందించాడు. అందుకోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశాడు. అందులో భాగంగానే బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ను క్రియేట్ చేసి దాదాపు 27 ఏళ్లుగా ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. చూపులేని వాళ్లకు కంటి చూపును ప్రసాదించాడు. కరోనా సమయంలోనూ ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద నమోదు చేసుకునేందుకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. అంతేకాదు అధికారిక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. దీంతో విదేశాల నుంచి కూడా విరాళాలు తీసుకునే వెసులుబాటును కలిగించింది చిరు చారిటబుల్ ట్రస్ట్కి. కొంతకాలం క్రితం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం FCRA అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో మార్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా FCRA అనుమతి కోసం కేంద్రానికి అప్పీల్ చేసుకోగా ఇప్పుడు అనుమతి లభించింది.